ఈ వీడియో తీయడానికి తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు టైం పట్టింది. చాలా రిస్క్తో తీశాను. అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్. ఈరోజు విషయం ఏమిటంటే, ఈ తెల్లవారుజామున జీవాలను DCM వ్యాన్లలో తరలిస్తున్నారు. ఈ జీవాలను ఎందుకు తరలిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాలను గురించి అక్కడ ఉండే గొర్రెల కాపర్లను అడిగి తెలుసుకుందాం. ఒక నిమిషం, ఈ గొర్రెలు ఎక్కడ పోతున్నాయి? అక్కడ సంగారెడ్డికే. ఎందుకు పోతున్నాయి? మేపుల కోసమే. ఇక్కడ ఎంతమంది ఉన్నాయి? ఇంతకు 5 మంది. ఎవరెవరు ఉన్నాయి? మల్లయ్య, రాములు, అంజనేయులు, రాజమల, 5 మంది. మొత్తం 5 మంది కలిపినాయి. ఎన్ని ఉన్నాయి గుండ్రు మొత్తం కలిపి? 700. అంటే పిల్లలతో కలుపుకొనే పెద్దవే? పిల్లలు ఎన్ని ఉంటాయి? 700. పిల్లలు ఎన్ని ఉంటాయి మామూలుగా? పిల్లలు 30-40 దగ్గర ఉంటాయి. అట్లా ఉంటాయి. ఇప్పుడు ఇది చలికాలం కదా, మేతకు ఎండాకాలం అయితే కరువు అవుతుంది. ఎండాకాలం కరువు అయితేనే పోతున్నాం. ఇప్పుడు ఎండాకాలం కాదు కదా, ఇది ఎండాకాలం అయిపోయి నాట్లు వేస్తున్నారు కాబట్టి అదే నాట్లు. ఇప్పుడు నాట్లు వేస్తున్నారు కదా, మేపనికే లేదు అది. అదే నాట్లు. ఇప్పుడు ఎండాకాలం అయితే గడ్డి లేకపోతుంది. ఇప్పుడు ఈ చలికాలంలో గడ్డి ఉంది కానీ, చలికాలంలో గడ్డి ఉంది కానీ నాట్లు వేస్తారు కదా, శిస్తు అవుతుంది. అందుకు మేపనికి ఇబ్బంది అవుతుంది. అది బయట చిల్లర నీళ్ళు రైట్. ఓకే. శ్రీశైలం ఎక్కడ గొర్రెలు తీసుకుపోయేది? సంగారెడ్డి జిల్లాకు. గొర్రె లోపలికి పోవడానికి ఇష్టపడతలేదు, బయటికి రావాలనిపిస్తుంది. ఎండాకాలం అయితేనే మేత లేకుండా కదా. పచ్చేళ్ళు చెప్పడానికి. బట్ ఇప్పుడు మన ఊరు పెద్ద చెరువు కింద ఫిక్స్ అవుతుంది కదా. ఈ పాలపిల్లల తల్లులను DCM వ్యాన్లో ఎక్కించగా పాలపిల్లలు ఒకటే అరుస్తున్నాయి, తన తల్లులు పోతున్నాయి అని ఒకటే బాధ వ్యక్తం చేస్తున్నాయి. చూడండి ఎంత విషాదకరమైనటువంటి విషయం. నేను ఎక్కడికి వెళ్ళినా నా పప్పి నా వెంబడే ఉంటుంది. తెల్లవారుజామున బయటికి వస్తే ఎప్పుడో నా వెంబడి వచ్చేసింది. చూడు.
ఈ పాలపిల్లల తల్లులను డిసేమ్ వ్యాన్లు ఎక్కించగా పాలపిల్లలు ఒకటే అరుస్తున్నాయి, తన తల్లులు పోతున్నాయి అని ఒకటే బాధ వ్యక్తం చేస్తున్నాయి. చూడండి ఎంత విషాదకరమైనటువంటి విషయం. తల్లులు వలసపోగా పాలపిల్లలు ఇక్కడనే ఉన్నాయి. వెళ్ళడానికి సిద్ధమైన డీసీఎం వ్యాన్స్ ఇదిగో కదులుతున్నాయి ఒక్కొక్కటి. ప్రతి డీసీఎం వ్యాన్ కింద ఒక టెంకాయ కొట్టి పెట్టారు, కొబ్బరికాయ. ఇదొక సెంటిమెంటు. ఎక్కడైనా వలస వెళ్తే చాలామంది ఇలానే చేస్తుంటారు గ్రామీణ ప్రజలు. ఇది ఒక నమ్మకం. తమకు ఏమీ హాని జరగకూడదన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తుంటారు. నేను కెమెరా తీస్తున్న నీడ. ఇదిగో ఒక్కొక్కటి 1 by 1 వచ్చేస్తున్నాయి డీసీఎం వ్యాన్స్. ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, మీ యొక్క అభిప్రాయం తెలియజేశారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.